అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అప్పటికి అది 10వ సారో 15వ సారో అనసూయ గోడ గడియారం కేసి చూడడం, వెంటనే వాకిట్లోకి వచ్చి వీధి చివర కనిపించేంత వరకు చూడడం. మనవాళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చి స్నానాలు చేసి పాలు తాగి హోంవర్క్ చేసుకుంటున్నారు. పిల్లల్ని చూసి నిట్టూర్చింది. ఇదే వేరే ఎవరింట్లోనైనా ఇలాంటి పిల్లలు ఈ పాటికి ఆటలు ఆడుకుంటూ తల్లిదండ్రులతో షికార్లు తిరుగుతూ ఆనందంగా ఉండేవారు. పాపం వీళ్ళు మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా పేచీలు పెట్టకుండా చెప్పిన మాట వింటారు. తన కూతురు జీవితంలో ఏదైనా ఆశ శ్వాస మిగిలి ఉందంటే అది వీళ్లే అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన అనసూయ గేటు చప్పుడు అవడంతో ఒక్కసారిగా బయటికి వచ్చి చూసింది. తల ఉంచుకుని వస్తూ కనిపించింది కూతురు. అమ్మయ్య వచ్చేసింది అనుకుంటూ కూతురు ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి, ఏమ్మా అలా ఉన్నావు, ఈరోజు మళ్ళీ ఏమైనా అంటూ ఉండగానే జోళ్లు విప్పి లోపలికి వచ్చిన సుజాత హాల్లో ఉన్న దివాన్ మీద బోర్లపడి బోరుమని అడవసాగింది. అక్కడే ఉన్న పిల్లలిద్దరూ బిక్కముఖం వేసుకుని అమ్మమ్మకి చెరోవైపు చేరి ఆమె చేతులు పట్టుకుని తల్లిని భయంగా చూడసాగారు. అనసూయ పిల్లలిద్దరితో సుజాతకి దగ్గరగా వెళ్ళి, ఏడవకు తల్లి, నువ్వు ఏడుస్తుంటే పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో, ఏం చేయాలో ఆలోచిద్దాంలే కానీ లేచి స్నానం చేసిరా అంటూ పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసింది. దుఃఖభారం తీరి లేచి కూర్చున్న సుజాత ఎదురుగా గోడపైనున్న తన భర్త ఫోటోకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఒక పక్క కూతురి స్థితి, మరొక పక్క పక్షవాతంతో మంచంలో ఉన్న భర్త, ఏం చేయలేని తన నిస్సహాయత మీద తనకే కోపం వస్తుంది అనసూయకు. బ్యాంకులో పని పూర్తి చేసుకుని గబగబా రోడ్డుపైకి వచ్చింది సరస్వతి. ఖాళీ ఆటో ఏమైనా ఉంటే ఆపుదామని ప్రయత్నిస్తోంది. కానీ కనిపించడం లేదు. రఘు వస్తానంటే అనవసరంగా వద్దన్నాను అనుకుంటూ దగ్గరలో ఉన్న బస్టాప్ వైపు నడక సాగించింది. ఆ రోజు సరస్వతి స్నేహితురాలు కామేశ్వరి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఆఫీస్ నుంచి నేరుగా వెళ్ళాలి అనుకుంది. కానీ ఆఫీస్లోనే ఆలస్యమైపోతూ ఉండడంతో ఇంటికే వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. కామేశ్వరి, సరస్వతి ఇద్దరు హై స్కూల్ నుంచి మంచి స్నేహితులు. డిగ్రీ అవుతూనే ప్రభుత్వ పరీక్షలు రాసి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంది కామేశ్వరి. ఈరోజు ఆఫీసర్ స్థాయిలో రిటైర్ అవుతోంది. సరస్వతి ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ చేయక అమ్మా నాన్న చూసిన బ్యాంక్ ఉద్యోగి సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. దురదృష్టవశాత్తు పెళ్ళి అయిన 5 సంవత్సరాలకి హార్ట్అటాక్తో భర్త చనిపోవడంతో ఆ బాధ నుండి కోలుకుని తన 3 సంవత్సరాల కొడుకు భవిష్యత్ కోసం కాంపెన్సేటరీ గ్రౌండ్స్ మీద బ్యాంకులో చేరి ప్రమోషన్ పొంది ఆఫీసర్ స్థాయికి చేరింది. బస్టాప్ దగ్గరికి చేరిన సరస్వతి నిలబడే ఓపిక లేక అక్కడున్న కుర్చీలో కూలబడింది. ఆ బస్టాప్లోనే కొంచెం దూరంలో చీకట్లో ఎవరో ఇద్దరు వాదులాడుకుంటున్నారు. వాళ్ల గొంతులను బట్టి ఒకరు ఆడ, ఇంకొకరు మగ అని అర్థమైంది. వాళ్ళని పరీక్షగా చూసింది సరస్వతి. చలికాలం కావడంతో ఆ ఇద్దరు స్వెటర్లు వేసుకుని ఉన్నారు. అందులో ఒకరు మంకీ క్యాప్ పెట్టుకోవడంతో మొహాలు సరిగ్గా కనిపించడం లేదు. అప్పుడప్పుడు నెమ్మదిగా మాట్లాడుకుంటూ అంతలోనే గొంతు పెంచి అరుచుకుంటున్నారు. వాళ్ళ వాదనా స్థాయి క్రమంగా పెరుగుతోంది. అప్పుడప్పుడు చుట్టూ చూసుకుంటున్నారు. సరస్వతి వచ్చి బస్టాప్లో కూర్చోవడం ఆ మస్క వెలుతుల్లో వాళ్ళు గమనించినట్లుగా లేదు. అమ్మాయి అనుకుంటా ఏడుస్తూ బతిమలాడుతోంది. ప్లీజ్ నన్ను వదిలే, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అంటూ. ఈ అమ్మాయిలు ఎందుకు ఇలా అబ్బాయిలకు అవకాశం ఇస్తున్నారు? అసలు ఆ ఇద్దరూ ఎవరు? ఎందుకు పోట్లాడుకుంటున్నారు? తను మధ్యలో వెళ్ళి ఏం అడగగలదు అనుకుంటూ తన బస్సు సంగతి మర్చిపోయి వాళ్ళనే చూడసాగింది సరస్వతి. ఇంతలో ఆ అమ్మాయి అతనికి ఏదో చెప్పి వెళ్ళిపోవడానికంటూ 4 అడుగులు వేసింది సరస్వతి ఉన్నవైపు. ఆమె వెనకే వస్తూ అతను జేబులో నుంచి ఏదో వస్తువు తీసి ఆ అమ్మాయి మీద దాడి చేయబోయాడు. అది గ్రహించిన సరస్వతి దిగ్గున లేచి తనకు దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయిని పక్కకి తోసేసింది. ఆ వెంటనే అతని చెయ్యి పట్టుకుని హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరవసాగింది. అతను సరస్వతి చేతులను విదిలించుకొని పారిపోతుంటే రోడ్డు మీద బైక్స్పై వెళ్తున్నవారు ఆమె అరుపులు విని పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకుని బస్టాప్ దగ్గరికి తీసుకొచ్చారు. ఈలోగా అతని చేతిలో నుండి కింద పడిన వస్తువు ఏమిటా అని సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి చూసిన సరస్వతి ఒక్కసారిగా వణికిపోయింది. అది చాలా పదునుగా ఉన్న చిన్న చాకు. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అనుకుంది సరస్వతి. కింద పడిన అమ్మాయిని ఎవరో చెయ్యి పట్టి పైకి లేపారు. ఏం జరిగిందో తెలియని అయోమయ స్థితిలో ఉందా అమ్మాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సరస్వతి షీ టీమ్స్కి తనకి పరిచయం ఉన్న మరొక 2 పోలీస్ ఆఫీసర్లకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి వెంటనే రావాల్సిందిగా కోరింది. ఈ హడావుడికి రోడ్డు మీద వెళ్తున్న జనం కొంతమంది పోగయ్యారు. పోలీస్ హారన్ వినిపించడంతో అందరికీ ఆసక్తి ఎక్కువయ్యింది. కారులోంచి దిగిన లేడీ పోలీసు సరస్వతిని చూసి, మేడం ఏం జరిగింది అని ప్రశ్నించింది. ఆ పోలీస్ని విష్ చేసి జరిగినదంతా వివరించింది సరస్వతి. మేడం నమస్తే,
ఈరోజు న్యూస్ పేపర్లో చూశా. ఎంత పెద్ద ప్రమాదం తప్పించారు మేడం. భగవంతుడు మీ రూపంలో వచ్చి ఆ అమ్మాయిని రక్షించాడు. వాళ్ళ అమ్మా నాన్న ఎప్పటికీ రుణపడి ఉంటారు మీకు. నిన్న మీరు ఆ అమ్మాయిని అలా సేవ్ చేసి ఉండకపోతే ఈరోజు ఎలాంటి న్యూస్ వినాల్సి వచ్చేదో అంటూ ఆగకుండా మాట్లాడేస్తున్న సుజాత కేసి చిరునవ్వుతో చూసింది సరస్వతి. ఒకే చోట పనిచేస్తున్న ఈరోజు పేపర్లో చూసేదాకా ఆడపిల్లల కోసం మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు మాకు తెలియలేదు మేడం అంది. నాదేం లేదమ్మా. నిస్సహాయులైన ఆడవాళ్లకు ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలనిపించి ఆలంబన అనే స్వచ్ఛంద సంస్థ ఆశయాలు నచ్చి దానిలో సభ్యత్వం తీసుకున్నాను. వారితో కలిసి ఆడవాళ్ల కోసం పనిచేస్తున్నాను. నిన్న జరిగినది కొంచెం పెద్ద విషయం కాబట్టి ఆ న్యూస్తో పాటు నా గురించి రాశారు. అంతేనమ్మా అంది సరస్వతి తేలిగ్గా. లేదు మేడం, మీరెంతమంది లైఫ్ సేవ్ చేశారో, కొందరిని మీరెలా ఆదుకుంటున్నారో చాలా వివరంగా రాశారు మేడం. ఆడవాళ్ళకి ఇంకా ఇప్పటికీ చాలా సమస్యలు ఉంటున్నాయమ్మా. వాటిని పరిష్కరించుకోలేకపోతే వారితో పాటు వారి తర్వాత తరము నష్టపోతుంది. మేడం, మీరు పనిచేస్తున్న ఆఫీస్లోనే నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ధైర్యంగానూ ఉందండి. సుజాత మాటలు విన్న సరస్వతి నవ్వుతూ ఆమె భుజం తట్టింది. ఓకే మేడం, లంచ్ టైంలో కలుస్తా మళ్ళీ. నాకైతే మీతో ఇంకా మాట్లాడుతూనే ఉండాలని ఉంది అంటూ తన సీటు వైపు నడిచింది సుజాత. ఎప్పుడూ గంభీరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే ఈ అమ్మాయి ఈరోజు ఇంతలా మాట్లాడడం సరస్వతికి ఆశ్చర్యం వేసింది. క్యాబిన్లోకి వెళ్ళిన సుజాత తన సీట్లో కూర్చుందే కానీ మనసంతా వేరే ఆలోచనలతో నిండిపోయింది. 2 నిమిషాల తర్వాత భారంగా ఊపిరి తీసుకుని, ఈరోజు లంచ్ టైంలో నా సమస్యను మేడంకి చెప్పి పరిష్కారం అడగాలి. ఆవిడైతేనే ఆ సమస్యను పరిష్కరించగలరు అనుకుంది. అలా అనుకోవడంతోనే మనసంతా చాలా తేలికై ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించింది. రోజు వచ్చే టైం కంటే ఆలస్యం కావడంతో అనసూయ కంగారు పడుతూ కూతురు కోసం ఎదురు చూడసాగింది. పిల్లలిద్దరూ తల్లి గురించి ఎదురుచూసి భోజనం చేసి నిద్రపోయారు కూడా. అనసూయ కూతురికి ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తాను అంటూ కట్ చేసింది. ఆఫీస్లో పని అవలేదా, లేక ఆ వ్యక్తి వల్ల మళ్ళీ ఏదైనా సమస్య వచ్చి పడిందా అర్థం కాక అనసూయకు కంగారు పెరిగింది. ఒక పక్క కూతురు గురించి ఎదురు చూస్తూనే మంచంలో ఉన్న భర్తకు అన్నం తినిపిస్తూ ఆలోచనలో పడిపోయింది. పెళ్ళి అయిన నాటి నుంచి సమస్యలే తనకు. భర్తది గవర్నమెంట్ ఉద్యోగమని ఎక్కువ కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేశారు. అతనికి లేని దురవలాటు లేదని తెలుసుకునేసరికి పిల్ల కడుపున పడింది. కూతురు పెంపకం ఒక పక్క, భర్తను ఎలాగైనా మార్చుకోవాలి అనే తపన ఇంకో పక్క. మానసికంగా శారీరకంగా తనతో తాను చాలా యుద్ధం చేయాల్సిన పరిస్థితిని ముందుంచింది. వయసు మీద పడడంతో భర్తలో వచ్చిన మార్పుకు ఆనందపడుతూ కూతురు పెళ్లి జరిపించింది. అల్లుడు కూడా తన భర్త పనిచేసే బ్యాంకులోనే పనిచేస్తుండేవాడు. చాలా బుద్ధిమంతుడు. ఇంకా అన్నీ మంచి రోజులే అనుకునేంతలో భర్తకు పక్షవాతం రావడం, అల్లుడు యాక్సిడెంట్లో చనిపోవడంతో మళ్లీ జీవితాలన్నీ చీకట్లోకి వెళ్ళిపోయాయి. సుజాతకు అల్లుడి ఉద్యోగం ఇవ్వడంతో మనసుని రాయి చేసుకుని అందులో చేరింది. ఈ సమస్యలు చాలా ఉన్నట్లు తన ఆఫీస్లోనే పనిచేస్తున్న వ్యక్తి నుంచి సుజాతకు వేధింపులు. మనసు భారమైపోయి నిట్టూర్చింది అనసూయ. గేటు తీసిన చప్పుడవడంతో ఒక్క ఉదుటున గదిలోంచి హాల్లోకి వచ్చింది అనసూయ. సుజాతతో పాటు వేరే ఆవిడెవరో లోపలికి వస్తూ కనిపించారు. అమ్మా, ఈవిడ సరస్వతి గారు, పొద్దున్న పేపర్లో చూపించాను కదా అంటూ పరిచయం చేసింది సుజాత హాల్లోకి వస్తూనే. నమస్తే, రండి రండి కూర్చోండి అంది అనసూయ సోఫా చూపిస్తూ. ఎప్పుడు దిగులుగా ఉండే కూతురు మొదటిసారి హుషారుగా మాట్లాడడం ఆశ్చర్యం అనిపించింది అనసూయకు. అమ్మ, టైం లేదు, మేడం గేటు దగ్గర నుంచి వెళ్ళిపోతానంటుంటే ఒక్కసారి నీకు పరిచయం చేయాలని లోపలికి రమ్మన్నాను అంటూ ఒక్క క్షణం ఆగి, అమ్మ నా ప్రాబ్లం మేడంకి చెప్పాను. ఇప్పుడు అతని ఇంటి నుంచే వస్తున్నాం ఇద్దరం. మేడం చాలా బాగా హ్యాండిల్ చేశారు. దెబ్బకి భయపడ్డాడు వాడు. పరువు పోతుందని చచ్చినట్టు కాళ్ళబేరానికి వచ్చాడు. రేపటి నుంచి ఆఫీస్కి లీవ్ పెట్టేస్తానన్నాడు. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని పోతానన్నాడు. అమ్మ, మేడం అండగా ఉన్నారు. ఇక ఏ సమస్య అయినా ధైర్యంగా ఫేస్ చేస్తానమ్మా ఉద్వేగంతో చెప్పింది సుజాత. చాలా థ్యాంక్స్ సరస్వతి గారు. మీలాంటి వారు మనుషుల రూపంలో తిరిగే దేవతలు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా సరస్వతి చేతులు పట్టుకుని అంది అనసూయ. అయ్యో, అంత మాట అనకండమ్మా. మనిషికి మనిషి సాయం అంతే. సుజాత బాగా సెన్సిటివ్. తన వెనక ఎవరూ లేరనుకుని వేధించసాగాడు. నేను వెళ్ళేసరికి ఉద్యోగం పోతుందని భయపడ్డాడు అంది సరస్వతి. మేడం, కొంచెం కాఫీ తీసుకోండి అంది సుజాత. అయ్యో, ఇప్పుడు ఎందుకమ్మా, ఇంటికి వెళ్ళిపోతాను కదా. పర్వాలేదు మేడం, కాఫీయే కదా, తీసుకోండి. డిన్నరే చేసేసి వెళ్తే బాగుండేది, కానీ ఇంట్లో మీ అబ్బాయి వెయిట్ చేస్తుంటాడని అన్నారని అడగట్లేదు. మరొకసారి ఎప్పుడైనా మా ఇంటికి భోజనానికి రావాలి మీరు అంది సుజాత. ఓ తప్పకుండా, ఇంకా వెళ్తాను అంటూ లేచింది సరస్వతి. మేడం ఆగండి, క్యాబ్ బుక్ చేస్తాను. అలాగే మా నాన్నగారికి కూడా
మిమ్మల్ని పరిచయం చేస్తాను రండి అంటూ సరస్వతిని తన తండ్రి గదిలోకి తీసుకువెళ్ళింది సుజాత. మంచంలో పడుకునున్న సుజాత తండ్రిని చూసిన సరస్వతికి చాలా బాధేసింది. కాలు చెయ్యి చచ్చుబడిపోయి మూతి వంకరైపోయి శూన్యంలోకి చూస్తున్నట్టు రూఫ్ కేసి చూస్తూ పడుకున్న అతన్ని జాలిగా చూసింది సరస్వతి. నాన్న అంటూ పిలిచి అతనికి దగ్గరగా వెళ్ళి, ఈవిడ సరస్వతి గారు మా బ్యాంక్లోనే పనిచేస్తున్నారు. ఈరోజు నాకు చాలా సాయం చేశారు. నన్ను ఇంటి దగ్గర దింపి వెళదామని వచ్చారు అంది సుజాత. నా పైకప్పు నుంచి తన చూపును అతి కష్టం మీద సుజాత వైపు, తర్వాత నెమ్మదిగా సరస్వతి వైపు సారించాడు. మేడం, మా నాన్న కూడా మన బ్యాంక్లోనే చేశారు అన్నది సుజాత. ఆహా, అలాగా అంటూ అతడి కేసి ఎక్కువసేపు చూడలేక అక్కడి అల్మారాలో సర్దిన ఫోటోల కేసి చూడసాగింది సరస్వతి. సుజాత వాళ్ళ పెళ్లి ఫోటో చూసి ఎంత చక్కగా ఉందో జంట, భగవంతుడికి ఎంత ఈర్ష్య పుట్టిందో ఏమో, వీళ్ళని ఇలా విడదీసేశాడు అని మనసులో అనుకుంటూ పక్కనున్న ఫోటో చూసింది. అది కొంచెం పాత ఫోటో. సుజాత తల్లి తండ్రి అయి ఉంటారు. సుజాత తల్లి అప్పుడు ఎంత అందంగా ఉందో, ఆవిడే ఈవిడ అంటే ఎవ్వరూ నమ్మరు అని మనసులో అనుకుంటూ ఉండగా సరస్వతి చూపులను గమనించిన సుజాత, అది మా అమ్మా నాన్నది, అప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నానట అంది నవ్వుతూ. సరస్వతి కూడా సుజాత కేసి చూసి నవ్వి మళ్ళీ ఆ ఫోటో వైపు చూసింది. ఈసారి ఆ ఫోటోలో ఉన్న మగ వ్యక్తిని చూసి ఉలిక్కి పడింది. ఇంకా పరీక్షగా చూసింది. ఫోటో కేసి మంచంలో ఉన్న వ్యక్తి కేసి మార్చి మార్చి చూడసాగింది. అతడు నిర్జీవమైన కళ్ళతో సరస్వతి వైపు చూస్తున్నాడు. అతడి కంటి చివర నుంచి కారుతున్న కన్నీటిని సుజాత తుడవసాగింది. ఒక్కసారిగా నేను వెళ్తున్నానమ్మా అంటూ వేగంగా గది నుంచి బయటికి వచ్చేసింది సరస్వతి. మేడం ఉండండి, క్యాబ్ బుక్ చేస్తాను అని సుజాత అంటూ ఉండగానే, వద్దమ్మా నేను ఆటోలో వెళ్ళిపోతాను అని బదులిస్తూ, వెళ్ళొస్తానండి అంటూ అనసూయకి చెప్పి పరుగులాంటి నడకతో బయటికి వచ్చి అటువైపుగా వెళ్తున్న ఆటోను ఆపి ఎక్కేసింది సరస్వతి. చాలా థ్యాంక్స్ మేడం అంటూ సుజాత ఇంకేదో గట్టిగా చెప్తుండగానే ఆటో బయలుదేరిపోయింది. సరస్వతికి చాలా అసహనంగా ఉంది. సుమారు 28 సంవత్సరాల కిందట ఒంటరైన తనని వేధించి మానసిక క్షోభకు గురి చేసిన వ్యక్తి కూతురు గురించా తను ఆలోచించింది. భర్త పోయిన దుఃఖంలో తానుండి ముక్తి కోసం తనకిచ్చిన భర్త ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉంటే వెకిలి మాటలతో వేధించాడు. ఆ చిన్న వయసులో ఇతడి ఆగడాలు భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్యం పాలైంది. తన దూరపు బంధువు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే అతని సాయంతో ఆ సమస్య నుండి బయటపడింది. పాత జ్ఞాపకాలతో గుండె బరువెక్కసాగింది. తనను పెట్టిన బాధకి ఈరోజు అంతకంత అనుభవిస్తున్నాడు. తప్పు చేసింది. అమ్మాయి సమస్యలో ఉన్నాను అన్న వెంటనే పరిగెత్తింది. ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా. మేడం, ఎటు వెళ్లాలో చెప్పండి అన్న డ్రైవర్ మాటలకి ఆలోచనలో నుండి బయటపడి తన ఇంటి దారి చూపింది. ఇంటి దగ్గర ఆటో ఆగుతూనే రఘు బయటికి వచ్చాడు. వచ్చావా? ఇంకా రాకపోయేసరికి నేనే బయలుదేరి వద్దామనుకుంటున్నా అంటూ సరస్వతి బాలకాన్ని గమనించి, అన్ని పనులతో బాగా స్ట్రెయిన్ అయిపోతున్నట్టున్నావమ్మా అన్నాడు ప్రేమగా. అదేం లేదురా, పద లోపలికి, తొందరగా వంట చేస్తాను, ఇప్పటికే లేట్ అయ్యింది అంది లోపలికి నడుస్తూ సరస్వతి. అన్నీ సిద్ధం చేసేసాను, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు భోజనం వడ్డించేస్తాను అన్నాడు రఘు. ఆ మాటలతో తేలికపడిన మనసుతో స్నానానికి వెళ్ళింది సరస్వతి. అన్నట్టుగానే తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారిద్దరు. అమ్మా, నిన్న ఆంటీ రిటైర్మెంట్ ఫంక్షన్ విశేషాలు ఇవి నీకు చెప్పనే లేదు కదూ అన్నాడు కూర కలుపుకుంటూ. అవును కదా, చెప్పు, ఎట్లా జరిగిందో అడిగింది నోట్లో ముద్ద పెట్టుకుంటూ. ఎంత బాగా మాట్లాడారో ఆంటీ. ఆవిడ చేసిన వర్క్లో చిన్న మిస్టేక్ కూడా పట్టుకోలేరట ఎవరు. లెక్కలు ఖచ్చితంగా చూస్తారట. ఆవిడ వర్క్ చేశారంటే పై ఆఫీసర్స్ కళ్ళు మూసుకుని ఫైల్ ప్రాసెస్ చేసేయచ్చట. అందరూ ఆవిడని తెగ పొగిడారు తెలుసా. అవునురా, చిన్నప్పుడు అంతే, చాలా బాగా చదివేది, ఎప్పుడూ తను క్లాస్ ఫస్టే అంది సరస్వతి. ఆహా, ఆవిడ మాట్లాడుతూ అదే చెప్పారు. బాగా చదివి ఇంజనీర్ అవ్వాలనుకునేవారట. కానీ ఇంటర్లో 90 మార్కులు వస్తాయనుకున్న పేపర్లో 9 మార్కులు వచ్చాయట. ఈవిడ బాగా చదువుతుందని తెలిసిన వాళ్ళు రీకౌంటింగ్కి అప్లై చేసుకో అన్నారట. కానీ డబ్బు లేక చేసుకోలేకపోయారట. అప్పట్లో ఆడపిల్లలం అందరం ఆర్ట్స్ గ్రూప్లోనే చేరేవాళ్ళం. కానీ తను మాత్రం పట్టుబట్టి సైన్స్ గ్రూప్ తీసుకుంది. ఇంజనీరింగ్ చదవలేకపోయానని అప్పట్లో బాధపడేది. కానీ ఇప్పుడు ఆవిడ మంచిగా ఎలా జరిగిందన్నారమ్మా. అంతా 90 మార్కుల ప్లేస్లో 9 మార్కులు పడడం వల్ల తనలా ఎవరూ బాధపడకూడదని తన ఉద్యోగంలో లెక్కలు నిక్కచ్చిగా చూసేవారట. పైగా తాను ఇంజనీర్ కాలేకపోయినా ప్రాజెక్ట్స్ వర్క్స్ నిమిత్తం తన చేతుల మీదుగా ఇంజనీర్స్కి అమౌంట్ రిలీజ్ చేసేవారట. 90 మార్కుల స్థానంలో 9 మార్కులు వేసే భగవంతుడు నేను చేయాల్సిన పనిని బోధించాడు అనిపిస్తుందని చెప్పారమ్మా. ఎంత పాజిటివ్గా ఆలోచించారో. రఘు మాటలకి తలుపుతూ భోజనం చేస్తున్న సరస్వతి తనకి ఏదో హితోపదేశం జరిగినట్టు అలా ఉండిపోయింది.
భోజనం ముగించిన రఘు ఏదో ఫోన్ రావడంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. నా చేత కూడా సమాజానికి మేలు చేయించాలని ఆ రోజు తనకి అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చేశాడేమో భగవంతుడు. ఈనాడు తను చేసే చిన్ని సాయంతో ఎంతమంది మొహాల్లో చిరునవ్వులు చూస్తున్నాను. నా జన్మకో సార్థకత కోసమే ఆ సంఘటన జరిగి ఉంటుంది. పాపం, ఇందులో సుజాత తప్పేముంది? తనను అనవసరంగా తిట్టుకుంది. సుజాతకి చేసిన సాయానికి తను సాటి మహిళ కదా, చాలా తప్పుగా ఆలోచించింది. అతను చేసిన పాపానికి మంచాన పడి అనుభవిస్తూనే ఉన్నాడు. సుజాత తండ్రి ఫోటో చూసి అసహ్యంతో వచ్చేసింది అక్కడి నుంచి. ఆ అమ్మాయి ఏమనుకుందో అనుకుంటూ ఫోన్ తీసుకుని సుజాతకి రింగ్ చేసింది. రెండో రింగ్కి అవతల ఫోన్ ఎత్తినా చాలా గోలగా వినిపిస్తుంది. ఒక్కసారిగా భయం వేసింది సరస్వతికి. తన ముందు తప్పైపోయిందని చెప్పిన అతను ఆ తర్వాత సుజాత ఇంటికి వచ్చి ఏమైనా గొడవ చేస్తున్నాడా? లాభం లేదు, అవసరమైతే పోలీస్ హెల్ప్ తీసుకోవాలి అనుకుంటున్నంతలో హలో మేడం అంటూ నీరసంగా వినిపించింది సుజాత గొంతు. ఏమ్మా, ఏం జరిగింది? మేడం, మీరు వెళ్ళాక ఏమైంది? గోడ మీద రెండు చేతులు జోడించి నమస్కరించి ఉన్న బొమ్మ వైపు చూపించారు నాన్న. మీరుండగానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అతి కష్టం మీద మీరు వెళ్ళిన వైపు చూపిస్తూ దండం పెట్టడానికి ట్రై చేస్తూ ప్రాణాలు వదిలేశారు మేడం. నేను అమ్మ నా సమస్య గురించి కూడా ఆయనకి ఏమీ చెప్పలేదు. మేమిప్పుడు మా ఊరు వెళ్ళిపోతున్నాం మేడం, దుఃఖభరితమైన గొంతుతో చెప్పింది సుజాత. అయ్యయ్యో, ఎంత పని జరిగింది! అమౌంట్ కానీ ఏదైనా హెల్ప్ కానీ కావాలంటే చెప్పమ్మా. తప్పకుండా మేడం, ఊర్లో మా పెదనాన్నగారు వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి మా బంధువులు కొందరు వచ్చారు. బ్యాంకుకి 15 రోజులు సెలవు అప్లై చేశాను. మీరు కూడా ఒకసారి మేనేజర్ గారికి చెప్పండి మేడం. ఉంటాను మేడం. సరస్వతి ఫోన్ పెట్టేసి భారంగా నిట్టూర్చింది. పశ్చాత్తాపం పడిన జీవుడికి విముక్తి కలిగింది అనుకుంటూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.